హలో గైస్, నేను మీలోజ్ బాయ్. రామ్ అందరికి. ఈరోజు అయితే పొద్దున్న పొలం కాడికి వచ్చినాం అనమాట. మనం వచ్చి చూస్తున్నాం, మొత్తం పచ్చను బాగానే అయింది, కానీ కొంచెం మందు కొట్టాలంటే వర్షం పడాలి. ఈ వర్షం ఎట్లుంటుంది అంటే వస్తేనే పోతక్కనే. అంటే మొన్న అట్లా ఒక 10 రోజుల కింద వాన ఎట్లా కొట్టిందంటే మొత్తం వరదల స్టార్ట్ కొట్టింది. మరి అంటే వరదలు రాలేదు, వరదల స్టార్ట్ కొట్టింది. ఇప్పుడేమో చూస్తే ఒట్టిగా అయిపోయింది. ఇంకో గుంటకు కూడా గడ్డి లేస్తలేదు, మొత్తం గడ్డి అట్లా ఉంది. నేను చూపిస్తాను ఒక్క నిమిషం. గడ్డి మందు కొడదామంటే ఒక్కసారి కూడా గడ్డి ఏమంటారు వర్షం మధ్యలో కొంచెం మడిపోయిందంటే కొట్టుకోనికి అవుతుంది. మందు ఏం లేదు, డొల్లా మొత్తం గడ్డి లేసి చూస్తుంది. అట్లా చూస్తున్నాం, మొత్తం గడ్డి మెల్లగా అనిపిస్తుంది. అట్లా అవుతుంది అన్నమాట. ఈ మళ్ళీ అయితే మరి దూరం అయిపోయింది. చేను ఉంది, ఇంత మంచిగా ఉంది, కానీ మొత్తం గడ్డి లేచి ఉంది. దీన్ని కల్పిస్తే కూలీలకి అయిపోతాయి ఈజీగా. అదే చూస్తున్నాం ఏం చేయాలి. ఇంకా మనం ఒక్కటే కాదు, మనం ఎట్లేమంటారు పొలం పని అని కాదు, కానీ ఇంకా కొంచెం వర్క్ కూడా ఉంటుంది అన్నమాట. మనకు షాప్ ఉంటుంది, అన్నీ ఉంటుంది, కాలేజ్ కూడా పోవాలి, అన్నీ తీసుకోవాలి. ఇట్లా అయితే పొలం ఉంది, ఏం చేయాలి అర్థం అవుతలేదు. అమ్మకైతే చెప్పినా ఒకసారి మందు కొడదామంటే ఒక్కసారి వర్షం పడాలి. ఇంట్లో మొత్తం బిట్టుందా, ఈ బిట్టు మొత్తం అంటే ఈ 6 మళ్ళీ 7 మళ్ళీ మొత్తం ఫస్ట్లో వస్తున్నాను. మీరు చూసాను, మీరు చూడండి పాత వీడియోలో కూడా నేను వస్తున్నట్టున్నా. ఇప్పుడేమో ఇంట్లో ఇది అన్నమాట, పచ్చి అనేసినాను ఎరువు కొట్టి మంచిగా పత్తి చేను, కానీ మొత్తం కలుపులేసింది. మందు కూడా కొట్టాలి దానికి. ఒక్కసారి వర్షం పడితే మంచిగా అవుతుంది. మంచిగా పొలం కూడా చూస్తూనే ఏం చేస్తాం. కానీ ఇది మొత్తం ర్యాంప్ అన్నమాట. ఇటు నుంచి మొత్తం పొలం కనిపిస్తుంది కదా, మొత్తం అనేది. ఆడ గడ్డి పోయేదే, కానీ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ పొడుగు ఉంది కదా, ఈ పొడుగేమో పెద్దగా వచ్చింది. పెద్ద అడ్డేసారు, అడ్డమేమో చిన్న అడ్డేసారు అనమాట. ఇంకో చూడండి, ఈ చిన్న అడ్డాల మనం కాలు ఎక్కి కొట్టడానికి రాదు. కాలు పెట్టి ఎక్కితేనే ఇది మొత్తం ఏమంటారు ఎడ్లతో కుడుతుంటే ఈ చెట్లు పోతాయి, ఈ చెట్లు మొత్తం వెళ్ళిపోతాయి అనమాట. అదొక మైనస్ పాయింట్. నేను చెప్పినా కూడా ఆల్రెడీ మా అమ్మ కూడా చెప్పేసిన. నేను అప్పుడు నాటేటప్పుడు చెప్పిన పెద్దది నాట అని, వినలేరు. మొత్తం గడ్డి లేచింది అనమాట. ఇది దీనికి ఏమంటారు గడ్డి మందు కొట్టాలన్నా వర్షం పడాలి. మోటార్ పెట్టేసి కదా అంటే అది కొంచెం ఖరాబ్ ఉంది. అందుకే చూస్తున్నాను ఏం చేయాలండి. ఓకే అన్ని మళ్ళీ గడ్డి అట్లా ఏం లేదు, కానీ ఉన్న మళ్ళీ బిల్లు కడిచిపోతాను. కొట్టియాలి మన చేపియకపోతే గలీది అయిపోతుంది పొలం మొత్తం. దానివల్ల అన్నీ గలీది పోతాయి. మళ్ళీ ఇంకో ఈ పొలం ఉంది కొంచెం. ఇప్పుడు ఈ పొలం ఎట్లుంటుంది అంటే చూపిస్తాం. ఈ పొలం బరాబర్ ఎట్లా పెద్ద ఉందో ఇటు కూడా అట్లే పెద్దగా ఉంటుంది. ఎట్లా పెద్దగా ఉందో సాల్లో ఇటు కూడా అట్లే పెద్దగా ఉంటుంది. సేమ్ ఉంటుంది అన్నమాట. ఇంట్లో మొత్తము ఇది కనిపించేది మొత్తం ఉందా, ఆ ఒడ్డు ఉంది కదా, ఒక కొంచెం జూమ్ చేస్తాడు. ఆ కనిపించేది ఒడ్డు నుంచి ఇట్లా మొత్తం అన్నమాట. ఈ ఒడ్డు వరకు మొత్తం 2 ఎకరాలు. ఆడ పైన ఇది ఉందా, ఏమంటారు ఈత చెట్టు ఉందా, ఆ చెట్టు సూటి ఇట్లా మొత్తం ఒడ్డు ఉంటుంది అన్నమాట. మొత్తం 4 ఎకరాలు బిట్టు, మొత్తం 4 ఉంటుంది. 4 ఎకరాలు ఉంటుంది బరాబర్. తర్వాత ఇంకో ఎక్కువ 3 ఎకరాలు, ఇంకో సైడ్ 3 ఎకరాలు, మొత్తం 10 ఎకరాలు ఉంటుంది. కానీ అందులో 3 ఎకరాలు మట్టికి ఇచ్చినమాట. అప్పుడు మా సైడ్ ఒక సైడ్ డ్యామ్ కడుతున్నారు. ఆ డ్యామ్ సైడ్ పోయి మట్టి మొత్తం తీసుకున్నారు అందులోకి వెళ్ళి. అందుకే అది కష్టమైంది. ఎక్కడక్కడ ఏమంటారు మట్టికి ఇస్తున్నాం, అది ఇంకా 3 ఎకరాలు లేవు. అది 10-20 ఇయర్స్ అయితే చేయాలంటే
మట్టి మొత్తం కొట్టుకురావాలి కాబట్టి అది మట్టి కొట్టుకొచ్చేదాని వరకు చాలా టైం పడుతుంది. ప్రజెంట్ చేసేది అయితే ఇది ఒక 4 ఎకరాలు, ఇంకో సైడ్ అవుతాలని 3 ఎకరాలు, 7 ఎకరాలు అన్నమాట మొత్తం వేసేది మనం. 7 ఎకరాలలో 3 ఎకరాలేమో వరి, 4 ఎకరాలేమో పత్తి చేను. అంతా బాగానే ఉంది, పత్తి చేను కూడా బాగానే ఉంది. కానీ కొంచెం ఆ పైన మళ్ళీ గడ్డి ఎక్కువ తీసినాం. ఈ కింద మళ్ళీ మంచిగా ఉన్నాయి చెట్టు, ఏమంటారు చాలు మంచిగా నీట్గా అనిపిస్తుంది. ఏం దమ్దం లేదు. ఒకసారి వర్షం పడ్డదంటే సెట్ అయిపోతుంది. ఒక మలక మందులు కొట్టేసి అది మందు తల్లితే అయిపోతుంది. ఇదన్నమాట నేను చేసేది. మనం వచ్చి పొద్దున చూసుకుంటాం, పొలం దిక్కంతా చూసుకొని మళ్ళీ ఇంటికి పోయి కొద్దిగా పనులు చూసుకొని ఇంకా చక్కగా కాలేజ్కి వెళ్ళిపోతాం అన్నమాట. కాలేజ్ వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం వచ్చి షాప్ తెరుచుకొని చూసుకొని మళ్ళీ ఏమంటారు ఇంట్లో ఏమైనా పనులు ఉంటే చూసుకొని పనుకొని మళ్ళీ పొద్దుగాలు వచ్చి మళ్ళీ పొలం చూసుకోవాలి. అట్లా పొలం అని కాదు, ఇంటికాడ ఒకవేళ ఏడేం పని లేకపోతే పొలం కాడ చూసుకొని ఇంటికి పోయి పని చేసుకొని పని చేసి కాలేజ్కి వెళ్ళిపోతాను. అది నేను చేసేది అన్నమాట. నేను చదువుకునేది సిఈసి సెకండ్ ఇయర్ అన్నమాట. అది ఈ ఒక్క సంవత్సరం చదువుకొని నెక్స్ట్ ఓపెన్ చేస్తా డిగ్రీ, అట్లా ఉంటుంది. సిఈసి ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఏమంటానో ఇది కనిపిస్తుంది బండి, ఇది ఒక బండి, తర్వాత ఒక ట్రాక్టర్, అంతే. ఏం లేదు ఉండగా ట్రాక్టర్ ఒక బండి అంతే. ఇంకా ట్రాక్టర్ కూడా మొన్న వచ్చింది, లేకున్నది. ఇది అయిపోతుంది అనమాట పనులు కూడా మనకు కాకి దిగి. అరే నేను ఎందుకు చేస్తాను, ఇంకోసారి రా పొడి దిగుతాం మా అక్కడే. అట్లా ఒక మోటార్ మనది అర్థం చేసుకోవాలంటే ఒక ఫార్మింగ్ మీనే కాదు, బయట కూడా పని చేసుకోవాలి. ఒక ఫార్మింగ్ మీద వెళ్తా అంటే వెళ్ళవట్లేదు. ఒక సీజన్ మీద పడితే ఒక సీజన్ పడవు, ఒక సీజన్లో పైసలు వస్తే సీజన్లో రావు, అట్లా ఉంటుంది. ఫార్మింగ్ ఒక ట్రేడ్ మార్కెట్ లాగా అనమాట. స్టాక్స్ లేక ట్రేడింగ్ ఇన్వెస్ట్ చేసినప్పుడేమో వస్తే లేకట్లేదు, అట్లా ఉంటుంది. నీ రకమైన డిపెండ్ ఉంటుంది. నువ్వు ఎంత ఏమంటారు ఇంత పొలం చేసి కూడా లాస్ట్కి వర్షం పడ్డది అనుకో, పత్తి ఇష్టం మొత్తం ఖరాబ్ అవుతుంది, రేట్ రాదు, పత్తికి ములుగు వస్తుంది, అట్లుంటుంది. పోయినసారి పోయినసారి వర్షాకాలంలో మంచిగా వచ్చింది పంట. మళ్ళీ ఇప్పుడు 2021లో అట్లా పత్తి మొత్తం లాస్ అయింది. ఎట్లా అంటే వర్షం పడి మొత్తం వెళ్ళిపోయింది, మొత్తం మొలకొచ్చేసింది. అట్లా రేట్ లేకుండా ఏం లేకుండా. సో ఇది నాది కథ.